మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాండే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఇది ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే సచిన్ బ్యాటే పిచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు గుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పూసేస్తాంది రారో డార్లింగే చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్ డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే సత్య అశోక్ దీన్ని మొత్తం ఎక్కడికి ఉంది రే కళ్ళ చూడు తీరా నీలం చొక్కా ఓహో గా సత్య అశోక్ ఇప్పుడు దేవతలు ఎక్కడ ఉంటారు స్వర్గంలో ఉంటారు మరి భీమవరంలో ఏంటి ఎక్కడ ఉన్నారు చాట్ చేసావా నీ పులిహార అంటే పులిహార కాదు నాకు ఎందుకు అలా అనిపిస్తుంది ఒక్కొక్క అమ్మాయి ఒక దేవతలాగా మరి భీమవరం అంటే ఏమనుకుంటున్నావు మహామహారాణి లేలిన రాజ్యం ఇదే సో మనం ఉన్నది ఏంటంటే కేజీఆర్ చాలా రచ్చలు చేస్తున్నారు మరి ఈ రచ్చతోటి షో స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరళ. అసలు నీకు కేజీఆర్ఎల్ అంటే ఏంటో తెలుసా కేజీఆర్ఎల్ చెప్పు ఏంటో నేను చెప్పనా ఆ. కే అంటే కత్తి లాంటి జీ అంటే గర్ల్స్ ఆర్ అంటే రౌడీ లాంటి ఎల్ అంటే లేడీస్ అరే వా. ఏ వచ్చిందిరా షబాస్ రా షబాస్ అంటరా సో జోష్ లో మొదటి రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. సో తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎలాంటప్పుడు బాయ్ ఫ్రెండ్ ని కొట్టాలనిపిస్తుంది నైట్ టైం కాల్ చేసి విసిగిస్తే బాయ్ ఫ్రెండ్ కొట్టాలనిపిస్తుంది. నా తరపు నుంచి ఎవరు వస్తున్నారు బర్త్డేస్ కి గిఫ్ట్స్ ఇవ్వలేనప్పుడు. ఆహా నువ్వు ఇస్తున్నావమ్మా అంటే నువ్వే పెద్ద గిఫ్ట్ కదా ఆడికి సో మా టీం నుంచి ఎవరు వస్తున్నారు విజ్జు ఎలాంటి టైంలో బాయ్ ఫ్రెండ్ ని కొట్టాలనిపిస్తుంది వాడిని కొట్టడానికి కారణాలు అక్కర్లేదు. ఓహో చితక బాధేస్తావా అలా ఉండదు మా వాళ్ళతో పెట్టుకుంటే చిత్తకు కొడతారనమాట ఆన్సర్స్ తో. సో మీ వాళ్ళ నుంచి ఎవరు వస్తున్నారు పోనాలి ఓకే పోనాలి బాయ్ ఫ్రెండ్స్ ని ఏ టైంలో కొట్టాలనిపిస్తుంది మంచి నిద్ర డిస్టర్బ్ చేసినప్పుడు. మంచి నిద్ర అంటే చెడు నిద్ర కూడా ఉంటుందమ్మా మా టీం నుంచి సూపర్ ఆన్సర్ చెప్పింది. ఓకే మా టీం నుంచి ఎవరు వస్తున్నారు మన ముందే వేరే అమ్మాయికి లైన్ వేసినప్పుడు. పాయింటే అంటే నువ్వేం వాడతావు చీపురు కట్ట నీ పేరు లలితాంజలి. ఎలాంటి టైంలో బాయ్ ఫ్రెండ్ కొట్టాలనిపిస్తుంది జీతం డబ్బులు చేతికి ఇవ్వకపోతే కొట్టాలనిపిస్తుంది. సో తగ్గేదేలో మా తరపు నుంచి చాలా వచ్చినాయి మీ తరపు నుంచి చాలా వచ్చినాయి అది ఆన్సర్ లో. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు హాయ్ దిస్ ఈజ్ రాజీ. దిస్ ఈజ్ అంటే వాళ్ళ ఇంటి పేరు మాట తెలియదా నీకు కాదు నీకు ఇంగ్లీష్ రాదు కదా దిస్ ఇస్ రాజీ అంటే నేను రాజీని ఓహో. నా పేరు రాజీ అని ఓకే చా అసలు నీకు ఇంగ్లీష్ రాదనమాట ఓకే అడుగు క్వశ్చన్ ఇంకా క్వశ్చన్ అడగాలి కదా నేనే కదా మర్చిపోయినా అంటే అమ్మాయి మొఖం చూసి మీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నేను కూడా బాగా రెడీ అయ్యి మంచి మంచి ఫోటోలు వీడియోలు తీసుకుంటాం. ఫోటోలు వీడియోలా ఎలా రెడీ అవుతావు అమ్మా మీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుక్కి సైట్ కొడతా. ఇప్పుడు నువ్వు ఏమన్నా పెళ్లి కొడుక్కి సైట్ కొడతా. ఓకే ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ పెళ్లికి వచ్చావు తినే పెళ్లి కొడుకు ఎలా లైన్ వేస్తావో చూపించు ఒక్క నిమిషం మీ ఫ్రెండ్ ఇదిగో ఇదే సరేనా పెళ్లి కూతురు ఇదే రెడీ
భోజనాలు ఆ పక్కనమ్మా. భోంచెత్తకు రాలేదా? మీరు నచ్చారు. నేను నచ్చనా? 2 రోజుల ముందు చెప్పినా బాగుంది కదా. ఆల్రెడీ పెళ్ళి నాకు ఎలాగా? పర్వాలేదు, అయినా చేసుకున్నా. గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల. అమ్మో అమ్మో అమ్మో, నన్ను పెళ్లి చేసుకుంటానని నా ఫ్రెండ్ ని పటాయిస్తున్నాడు. వీడి పని నా చేతిలో అయిపోయింది. ఏం చేస్తున్నారా నువ్వు? నేనా జస్ట్ పులిహోర చిచి. అదే రావే నువ్వు. అమాయకురాలైనా నా ఫ్రెండ్ ని నువ్వు పడగొడతామని చూస్తున్నావా? ఎవరు అమాయకురాలు? ఇదే నేను అమాయకుడిని. నువ్వు అసలు నీ పేరేంటి? వి చంద్రమౌనిక. మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? మిగిలిపోయిన భోజనాలు ప్యాక్ చేసుకొని పట్టుకెళ్ళాలండి. బాబా ఇప్పుడు అర్థమైందిరా మీ బ్యాచ్ ఏంటి? మిగిలిపోయింది తినే రకమని. మిగిలిపోయిన తింటాం ఏంటండి? అవన్నీ ప్యాక్ చేసిన వెళ్ళి అనాథలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, రోడ్డు పక్కన ఉంటారు, వాళ్ళు మా ఊళ్ళు సహృదయాలు. ఏంటి ఏం హృదయాలు? సహృదయాలు సహృదయాలు. మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? మా ఫ్రెండ్ పక్కన నుంచి తనకు వచ్చిన గిఫ్ట్లని నా బ్యాగ్లో వేసుకుంటాను. నా తరపు నుంచి ఎవరు వస్తారు? సిరి. సిరి, నువ్వు నీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకు సరిపోయే అబ్బాయిని ఎత్తుక్కుంటా. అవునా? నీకు వెళ్ళిన కానీ ఇదే పని. అమ్మా నీ పేరు? అఫ్సిన్. అఫ్సిన్, నీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? నా ఫ్రెండ్ పక్కన తోడి పెళ్లి కూతురులాగా కూర్చొని పెళ్లి కొడుకుని కన్ఫ్యూజ్ చేస్తా. కన్ఫ్యూజ్ చేస్తావా? అంటే ఇద్దరు పెళ్లి కూతురు ఎవరు తాళి కట్టాలనా? ఆయన కన్ఫ్యూజ్ అయిపోతాడేమో. తగ్గేదేదో థర్డ్ క్వశ్చన్. అమ్మాయిలు ఎవరిని ఫ్రెండ్స్ గా చేసుకుంటారు? నన్ను పొగిడే వాళ్ళు నా ఫ్రెండ్స్ గా చేసుకుంటా. నా తరపు నుంచి ఎవరు వస్తున్నారు? బిజిలీ. అమ్మాయిలు ఎలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ గా చేసుకుంటారు? నేను ఎంత కోపం ఇచ్చినా కూడా నా వెనకాల తిరిగే అమ్మాయిల్ని ఫ్రెండ్స్గా చేసుకుంటాను. సో మా టీం నుంచి ఎవరు వస్తున్నారు? వాళ్ళ ఇంట్లో ఏం వండినా మా ఇంటికి పంపిస్తారని నేను అయితే మా పక్కింటి వాళ్ళని ఫ్రెండ్స్ గా చేసుకుంటాను. చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు. నీ పేరు? మల్లిక. మల్లిక, అమ్మాయిలు ఎలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ గా చేసుకుంటారు? మాకు కావాల్సినవన్నీ కొనే అబ్బాయిల్ని ఫ్రెండ్స్గా చేసుకుంటాం. నెక్స్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మమ్మల్ని ఫాలో చేసే వాళ్ళందరినీ ఫ్రెండ్స్లా చేసుకుంటాం. సో ఇంతవరకు నీ టీం నా టీం చాలా క్రేజీ ఆన్సర్స్ చెప్పేశారు. సో ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఒక సెగ్మెంట్ ప్లాన్ చేద్దామా? సెగ్మెంట్ ప్లాన్ చేద్దామా లేదంటే టాస్క్ ఇద్దామా? ఏదైనా మా వాళ్ళు ఇట్టే చేస్తారేంట్రా? మా వాళ్ళు మాత్రం వంట చేస్తారండి, మా వాళ్ళు టాస్క్ చేస్తారా? సో టాస్క్ చేయాలంటే ముందు పార్టిసిపెంట్స్ ఉండాలిగా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. సో నా టీం నుంచి ఇద్దరు వచ్చారు కదా, నీ టీం నుంచి ఇద్దరు వచ్చారు కదా. సో నా టీంలో నువ్వు ఒక డైలాగు ఒక సాంగ్ ఇస్తావు అనమాట. సో ఆ డైలాగ్ వాళ్ళు చెప్పేస్తారు, సాంగ్ ఒక అమ్మాయి పాడేస్తుంది అనమాట. నేను కూడా నీ టీం కి ఒక సాంగ్ ఒక డైలాగ్ ఇస్తాను అనమాట. సో పాడేస్తారు, డైలాగ్ చెప్పేస్తారు. సో దీంట్లో చిన్న కిట్టుకుంది అనమాట. అదేంటంటే నోట్లో లాలీపాపలు పెట్టుకుని ఆ డైలాగ్ సాంగ్ పాడాలి. సో ఒకళ్ళు పాడుతుంటే ఒకళ్ళు గెస్ట్ చేయాలి, ఒకళ్ళు డైలాగ్ చెప్తే ఒకళ్ళు గెస్ట్ చేయాలి. అది కూడా ఒకే టీం నుంచి అన్నమాట. సో నువ్వు పాడితే నువ్వు గెస్ట్ చేయాలి, నువ్వు డైలాగ్ చెప్తే తిను గెస్ట్ చేయాలి. సేమ్ మనం కూడా అలాగే. ఓకేనా? అర్థమైందా? సో టాస్క్ చేద్దామా? అది మా వాళ్ళు, మా వాళ్ళు ఏం తక్కువ కాదు, చేసేద్దామా? లాలీపాప్లు పెట్టుకోమ్మా. బొగ్గలు పెట్టుకుంటా, నోట్లు పెట్టుకో, 2 పెట్టుకో. అది డైలాగ్ చెప్పు, నువ్వు గెస్ చేయాలి. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు. మైక్లో చెప్పు.
అయితే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే సో డైలాగ్ అయితే చెప్పేసింది. ఈ అమ్మాయికి ఇప్పుడు సాంగ్ చెప్తున్నాను, నువ్వు గెస్ట్ చేయాలి, ఓకేనా? రెడీ 1 2 3 గో. కాదు కాదు, పాట పాడాలి. తర్వాత డింక చక్కం డింక చక్కం. భీమవరం బుల్లోడా పాలు కావాలా, మురి పాలు కావాలా. సో చూసావా, ఇది నా టీం అంటే టాస్క్ ఇట్టే ఫినిష్ చేస్తారు. మరి మీ టీం నుంచి వస్తారు, మా వాళ్ళు వస్తారు, తీసుకెళ్ళు. వస్తారు ఎక్కడికి? నేను ఏమైనా షాపింగ్ వెళ్తున్నారా తీసుకెళ్ళడానికి? టాస్క్ ఆడడానికి వస్తున్నారా రావట్లేదా? వస్తారా, వెళ్ళండి మీరు, నా పరువు నిలబెట్టండి రా. లాలీపాప్స్ చెప్తావరా? సో అశోక్ టీం నుంచి వచ్చేసారు. తిరిగి నేను డైలాగ్ చెప్తున్నా, తను గెస్ట్ చేస్తుంది. ఎవడు పడితే ఆడు రావడానికి, ఎవడు పడితే ఆడు పోవడానికి తిన్న పశువుల దొడ్డ. తర్వాత సాంగ్ ఏం చెప్తావు చెప్పు. సాంగ్ లో చూద్దాము మీ టీం ఎలా ఉంటుందో అనేది. సో షిఫ్ట్. అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే, అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. సో నా టీం అశోక్ టీం టాస్క్ సూపర్ గా ఫినిష్ చేస్తారు. నా టీం అని కలిపేసుకున్నావేంటి? నీ టీం ఏమైనా గెస్ట్ చేయారు అసలు? నా టీం గెస్ట్ చేయలేదా? గెస్ట్ చేయలేదా మీరు? చేశారు. ఎప్పటికి తెల్లారుజాము అయిపోయింది గెస్ట్ అయ్యేటప్పటికి. తెల్లార్లంటే అవ్వదెక్కడ, అర్థమైందా? ఏదైనా కానీ నీ టీం నా టీం పక్కన పెడితే మనకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు. సో క్రేజీ ఆన్సర్లు చెప్పారు మా వాళ్ళు. క్రేజీ ఆన్సర్లు మీ వాళ్ళు కూడా చెప్పారు. టాస్క్ కూడా అద్దరు కొట్టేశారు. సో పాటలో డైలాగ్ కూడా బాగా గెస్ చేశారు కదా. సో అశోక్ ఇదే జోష్ తో గేమ్ రౌండ్ కి వెళ్ళిపోదామా? మరి గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఈ రోజు ఆడుతూ పాడుతూ మనం ఆడిపోయే గేమ్ ఏంటంటే నువ్వా నేనా. సో నువ్వా నేనా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్ పిలవాలి కదా, పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. సో నువ్వా నేనా గేమ్ ఆడడానికి మా పార్టిసిపెంట్లు రెడీగా ఉన్నారు. రెడీయా? అది ఎనర్జీ అంటే. మా సింహాలు కూడా రెడీగా ఉన్నారు. రెడీయా? అది మరి గేమ్ ఏంటి సత్య? గేమ్ ఏంటో ఇక్కడ చెప్పను, ఫీల్డ్ లో చెప్తా. అవునా? సో ప్రాపర్టీస్ కూడా అక్కడే రెడీగా ఉంటాయి కాబట్టి ఫాలో అయిపోతారా? ఫాలో మీ. సో ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కదా. మరి గేమ్ ఏంటంటే ఇక్కడ టైర్ ఉంది కదా. సో ఆ టైర్ ఎలా పట్టుకుని నీ టీం నుంచి ఒక పార్టిసిపెంట్ వస్తారు, నా టీం నుంచి ఒక పార్టిసిపెంట్ వస్తారు. సో ఇద్దరు కూడా టైర్ ఎలా వేసుకుని చేతిలో కోన్ ఉంటది అనమాట. దిస్ ఇస్ కోన్. కోన్ ఉంటది అనమాట. సో ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఆ వెజిటేబుల్స్ దీంట్లో వేయటమే. సో అలా ఒకరి తర్వాత ఒకళ్ళు అలా ముగ్గురు ఆడతారు అనమాట. సో ఎవరు ఎక్కువ వెజిటబుల్ కలెక్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్, తక్కువ కలెక్ట్ చేసిన వాళ్ళు రన్నర్స్ అవుతారనమాట. సో ఒక్కొక్కరికి 2 minutes టైం ఇస్తాను అనమాట. సో 2 minutes టైం నేను కలెక్ట్ చేస్తా, చూద్దాం. ఓకే, అలాగనికి ఇది వెజిటేబుల్స్ నిండిపోయినాయి అనుకో, సో మనం ఇది పట్టుకెళ్ళి కోని ఎక్స్చేంజ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో మా రెండు టీంలు నువ్వా నేనా గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ ప్లే. 3 2 1 గో. నిండిపోయిందా? అయ్యి బాబా. నాకు
అది సైడ్ లో పెట్టు. నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ చేపట్టి ముగించడం పిపి 3, 2, 1 టైమర్. కౌంట్ డౌన్ స్టార్ట్. 1 2 22 23. సో నువ్వు నేను గేమ్ లో నా ఫస్ట్ పార్టిసిపెంట్ 23 వెజిటేబుల్స్ కలెక్ట్ చేసింది. మా ఫస్ట్ పార్టిసిపెంట్ నేను కలెక్ట్ చేసిందో చూద్దాం. 1 2 3 4 5 6 35 36. సో సెకండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 గో. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అయ్యో ఎన్ని కలెక్ట్ చేస్తున్నారో చూడు. వాళ్ళు కలెక్ట్ చేయి. తీసుకో. 3 2 1 టైమ్ అప్. సో నా సెకండ్ పార్టిసిపెంట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 27. నా సెకండ్ పార్టిసిపెంట్ కలెక్ట్ చేసింది 27 వెజిటబుల్స్. నా టీం ఎన్ని కలెక్ట్ చేస్తారో చూద్దాం. సెకండ్ పార్టిసిపెంట్ 1 2 3 4 5 37 38 39 40. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో థర్డ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 గో. ఇంకొంచెం పెంచా. ఈ నిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను 3 2 1 టైమ్ అప్. నువ్వు నేను గేమ్ లో నా థర్డ్ పార్టిసిపెంట్ ఎన్ని కలెక్ట్ చేసిందో చూద్దాం. 1 2 3 33 34 31. నా పార్టిసిపెంట్ ఎన్ని కలెక్ట్ చేస్తారో చూద్దాం. 1 2 3 4 32 33. లేవా? సో నా టీంలో థర్డ్ పార్టిసిపెంట్ 33 వెజిటబుల్స్ కలెక్ట్ చేసింది. సో నువ్వని నా గేమ్లో ఫస్ట్ పార్టిసిపెంట్ నా తరపు నుంచి 36 వెజిటబుల్స్ చేశారు. నీ టీం నుంచి 23 చేశారు. నీ టీంలో విన్నర్ గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. నీ టీంలో రన్నర్ గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ క్యాప్. సో సెకండ్ పార్టిసిపెంట్ వచ్చేసి నా టీంలో 40 వెజిటబుల్ కలెక్ట్ చేసింది. నా టీంలో సెకండ్ పార్టిసిపెంట్ కలెక్ట్ చేసింది 27. సో నా టీమే విన్నర్ అయింది కాబట్టి విన్నర్ గెలుచుకుంటుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. సో నా టీంలో థర్డ్ పార్టిసిపెంట్ కలెక్ట్ చేసింది 35 వెజిటబుల్స్. నా టీంలో థర్డ్ పార్టిసిపెంట్ కలెక్ట్ చేసింది 33 వెజిటబుల్స్ కాబట్టి మేము రన్నర్స్ అయ్యాము. ఓకేలే, మేము విన్నర్స్ అయ్యాం. సో విన్నర్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. మరి ఇదే ఊపులో చోటు మోటుని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ చోటు మోటు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. పెద్దమ్మా రైల్వే స్టేషన్కి ఎట్లా పోలే పెద్దమ్మా? ఎట్లా పెద్దమ్మా?
టవర్ కలాక్ फिर ओके ओके थैंक यू ब्रो మా రైల్వే స్టేషన్కి ఎట్లా పోదాం రైల్వే స్టేషన్ सिस्टर वेर इज टवर क्लॉक वेर इज देर ओके थैंक यू అక్క టవర్ క్లాక్ ఎట్లా పోలక్క టవర్ క్లాక్ ఓ ఓకే एक्सक्यूज मी मैडम वेर इज टवर क्लॉक देर दिस इज देर మా టవర్ క్లాక్కి ఎట్లా పోవాలమ్మా టవర్ క్లాక్కి ఎట్లా పోవాలి బ్రో ఇక్కడ టవర్ క్లాక్ ఎక్కడ బ్రో ఇక్కడ కనిపించేదా హలో ఇలాంటి సూపర్ డూపర్ ఎపిసోడ్ తో ఇలాంటి క్రేజీ స్టూడెంట్స్ తో మళ్ళీ కలుస్తాం. Until then, keep watching ET Plus. This is Ashok. దిస్ అజయశ్రీ. Bye bye.